పెంచడానికి రకరకాల మాధ్యమాలను ఉపయోగించండి. ప్రజలకు తెలపండి దీనివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి, దీనివల్ల పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి, మత్తుకు గురి కాకండి అట్లా అని చెప్పి మీరు అడుగడుగున లిక్కర్ షాపులు పెట్టారు, పబ్బులలో పిల్లలకి లిక్కర్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాన్ చేయండి. కేవలం బోర్డుకు పరిమితం కాకండి. 21 సంవత్సరాల పిల్లలకు మేము లిక్కర్ ఇవ్వడం లేదు అంటున్నారు. మరి ఎందుకు పబ్బులలో 16 ఏళ్ల పిల్లలు పట్టుబడ్డారు? చాలా మందిని చూసాం కదా, చాలా కేసులు వచ్చాయి కదా. ఇటీవల కాలంలో కూడా ఎన్ని కేసులు జరిగాయి. అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేయడము ఇవన్నీ కూడా జరిగింది కదా. అంటే మీరు అక్కడ మత్తు పదార్థాలను ఇస్తున్నట్టే కదా వారికి. హుక్కా సెంటర్ల పైన ఉక్కుపాదం ఎందుకు మోపలేకపోతున్నారు? దయచేసి ఇవన్నీ కూడా మీరు ఒక స్ట్రీమ్ లైన్కి రండి. పిల్లలను మత్తు పదార్థాల నుంచి బయటకు తీసుకురావడానికి ప్రభుత్వమే చేయాలి, వేరే ఎవరు చేయలేరు. ఎందుకంటే మీ దగ్గరున్న యంత్రాంగం అట్లాంటిది. మీరు ఎక్కడెక్కడ అమ్ముతారో మీకు తెలుసు కాబట్టి, స్థావరాలు తెలుసు కాబట్టి మీరు వాటిని సీజ్ చేసేసి పిల్లలను కాపాడాల్సిందిగా మనవి చేస్తుంది బాలల హక్కుల సంఘం. ధన్యవాదాలు.